జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. రాజకీయాల్లో విజయాలు సాధించడంతో పాటు పార్టీని దీర్ఘకాలికంగా బలమైన శక్తిగా తీర్చిదిద్దాలంటే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైన సంస్థాగత వ్యవస్థ అవసరమనే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి కమిటీల నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు పవన్ స్వయంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల సమయంలో మాత్రమే సంస్థాగత నిర్మాణం గుర్తుకు వస్తుంది. కానీ జనసేన విషయంలో మాత్రం దీర్ఘకాలిక లక్ష్యంతో కమిటీలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో అధినాయకత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ కోసం కష్టపడేవారు, కష్టకాలంలోనూ జెండాను మోసిన వారు, ప్రజలకు అందుబాటులో ఉండేవారు, వివాదాలకు దూరంగా పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై భారీ కసరత్తు చేపట్టారు. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీల ఏర్పాటు విషయంలో ఆయన అత్యంత సునిశితంగా సుదీర్ఘమైన ప్రక్రియను అనుసరిస్తున్నారు. జనసేనను దీర్ఘకాలం పాటు పటిష్టంగా నిలబెట్టాలన్న లక్ష్యంతోనే ఈ మేరకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఆగస్టు 14వ తేదీ నాటికే రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు అన్ని కమిటీలను ప్రకటించాలని పార్టీ నాయకత్వం భావించింది. స్వాతంత్ర దినోత్సవం రోజున కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలు తమ తమ ప్రాంతాల్లో జెండా వందనం నిర్వహించేలా ఒక ప్రణాళికను కూడా రూపొందించారు. అయితే కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. నాణ్యమైన నాయకత్వాన్ని ఎంపిక చేసేందుకు అవసరమైన సమయం తీసుకోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. పార్టీ కోసం నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే వారికే పదవులు కట్టబెట్టాలని జనసేన అధినాయకత్వం గట్టిగా నిర్ణయించుకుంది. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజలకు చేరువగా పనిచేసే నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది పార్టీ విధానంగా కనిపిస్తోంది. జనసేనలో ఇలాంటి నిబద్ధత కలిగిన కార్యకర్తలు వందల వేల సంఖ్యలో ఉన్నారని, వారిని గుర్తించి తగిన బాధ్యతలు అప్పగించడమే ప్రస్తుతం నాయకత్వం ముందున్న ప్రధాన సవాలుగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్షుణ్ణమైన పరిశీలన ప్రక్రియ వల్లే కమిటీల ప్రకటనలో జాప్యం జరుగుతోందని వివరిస్తున్నారు. కమిటీల విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టంగా ఉంది. కమిటీల ప్రకటనలో కొంత ఆలస్యం జరిగినా పర్వాలేదు కానీ సరైన వ్యక్తికే పదవి దక్కాలన్నది ఆయన ప్రధాన ఆలోచనగా కనిపిస్తుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా పార్టీ జెండాను భుజాన మోసుకుంటూ ప్రజల్లోకి దూసుకువెళ్లే సత్తా ఉన్న నాయకత్వం కోసమే ఆయన అన్వేషణ సాగిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాంటి సమర్థులకే బాధ్యతలు అప్పగించాలన్నది ఆయన లక్ష్యం. కమిటీల కూర్పు ప్రక్రియలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎంతో శ్రమిస్తున్నారని, ఎవరి జోక్యం లేకుండా స్వయంగా ఈ బాధ్యతను తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి పేరును పలుమార్లు సమీక్షించుకుంటూ అవసరమైన ఫీడ్బ్యాక్ ను తెప్పించుకుంటూ ఆయన ఈ ప్రక్రియ దాదాపు యజ్ఞంలా నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఫలానా వ్యక్తికి ఎందుకు పదవి ఇచ్చారంటూ ఎవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా అందరూ హర్షించే రీతిలో ఎంపిక ప్రక్రియ సాగేలా పవన్ కళ్యాణ్ కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి నాయకత్వం మొదలుకొని జిల్లా బాధ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల గ్రామ స్థాయి నేతల నుంచి బూత్ స్థాయి దాకా పటిష్టమైన నాయకత్వాన్ని అందించాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. పార్టీ దీర్ఘకాలిక భవిష్యత్తుకు పునాది వేసే ఈ ప్రక్రియను తేలికగా తీసుకోకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. అయితే తొందరలోనే కోలుకొని ఈ కమిటీల ఎంపిక కసరత్తులో మళ్లీ చురుగ్గా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి జనసేనకు సంస్థాగతంగా కొత్త రూపురేఖలు అందించాలన్నది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చూపిస్తున్న పట్టుదలను గమనిస్తే జనసేన కొత్త కమిటీలు ఏ రూపంలో వెలువడతాయోనన్న ఆసక్తి కేవలం సొంత పార్టీలోనే కాకుండా యావత్ రాజకీయ వర్గాల్లోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న నేపథ్యంలో జనసేన సంస్థాగత బలోపేతం భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పటిష్టమైన కమిటీలు ఏర్పడితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు
ఇతర రాజకీయ కార్యక్రమాల్లో పార్టీ మరింత బలంగా నిలబడే అవకాశం ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కమిటీల ఎంపిక కేవలం సీనియారిటీనే కాకుండా క్షేత్రస్థాయి పనితీరు, ప్రజలతో అనుబంధం, పార్టీ పట్ల నిబద్ధత వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. వివాదాస్పద నేపథ్యం ఉన్నవారిని, గ్రూపు రాజకీయాలకు పాల్పడే వారిని దూరంగా ఉంచాలన్న ఆలోచనతోనే ఈ నిశిత పరిశీలన సాగుతోందని తెలుస్తోంది. దీనివల్ల కమిటీల్లో స్థానం దక్కిన ప్రతి ఒక్కరూ పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తులే ఉంటారని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కమిటీల తుది జాబితా ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడిన వెంటనే ఈ ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర స్థాయి కమిటీ ముందుగా ప్రకటించి ఆ తర్వాత దశల వారీగా జిల్లా, నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి కమిటీలను వెల్లడించే అవకాశం ఉంటుందని సమాచారం. మొత్తానికి జనసేన కమిటీల ఎంపిక వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న సునిశ్చిత శ్రద్ధ, ఆలస్యమైన సరైన వ్యక్తికే పదవి దక్కాలన్న పట్టుదల పార్టీ వర్గాల్లో సానుకూల చర్చకు దారితీస్తోంది. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకునే దిశగా పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ఈ జాగ్రత్తలు దీర్ఘకాలంలో జనసేనకు ఎంతమేర ఉపయోగపడతాయో అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతోంది. కమిటీల ప్రకటన ఎప్పుడు, ఎలా వెలువడుతుందన్న దానిపై సొంత పార్టీ శ్రేణులతో పాటు యావత్ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.